మీనరాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే శుక్రగ్రహము, రాహుగ్రహము రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇందులో శుక్రుని యొక్క సంచారం శుభఫలితాలు ఇస్తుంది, కానీ రాహుగ్రహం యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. అట్లాగే తృతీయంలో గురు యొక్క సంచారము శుభఫలితమని ఇవ్వజాలదు. తృతీయ, చతుర్థ రెండు స్థానాలలో గురు యొక్క సంచారం జరుగుతున్నది, కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారం మూడో స్థానంలో సంచారం చేసేటటువంటి 3 రోజులు మాత్రం కొంచెం సుఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మిగతా 5 రోజులు చతుర్థ స్థానంలో రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ సుఫలితాలు ఇవ్వజాలదు. అలాగే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో అది కూడా సుఫలితాలు ఇవ్వజాలదు. వ్యయ స్థానంలో బుధ, రవి, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అందుచేత ఇందులో వ్యయ స్థానంలో సంచారం చేసేటటువంటి రవి కానీ, బుధుడు కానీ, శని కానీ సుఫలితాలు ఇవ్వదు. ఇక్కడ మనం మీనరాశి వారికి కూడా ఏనాడు శని జరుగుతున్నది. అందుచేత శని ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా మనం చెప్పుకోవాల్సి వస్తే జన్మల్లో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటాడు, మనసు ఉల్లాసంగా ఉండేటగా చేస్తాడు. కాకపోతే రాహు తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఈ మనసు కొంచెం ఆరోగ్య విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దోమలు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం విషక్రిముల వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాకపోతే తృతీయంలో గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఎవరు సహాయ సహకారాలు అందవు. కొన్ని సందర్భాల్లో ఇది శాస్త్రం కాదు, కానీ అనుభవంతో చెబుతున్న విషయాలు. గోచార రీత్యా గురువు తృతీయంలో ఉన్నప్పుడు చాలామందిలో నేను చూశానండి, కొంచెం వాళ్ళకి యాక్సిడెంట్లు, చిన్న యాక్సిడెంట్లు, లేకపోతే పెద్దదో చిన్నదో ఏదో ఒకటి జరుగుతూ ఉండటం అనుభవంలో విషయం ఉంది. కాబట్టి ఇక తృతీయ, చతుర్థ స్థానాల్లో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 రోజులు మాత్రం తృతీయంలో సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం శుభప్రదమైన ఫలితాలు, సహాయ సహకారాలు అందటం లాంటివి జరిగినప్పటికీ ఈ మిగతా 5 రోజుల్లో మాత్రం ఇక్కడ చతుర్థంలో జరుగుతున్నది. అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. తద్వారా మీరు అమ్మాలనుకున్న, కొనాలనుకున్న ఇల్లు కానీ, వాహనం కానీ, లేదా భూములు కానీ అమ్మడానికి ఇది సరైన సమయం కాదండి. మీకు సహకరించగలడు కుజుడు. కాబట్టి అట్లాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నారు చూడండి. ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు భార్యాభర్తల మధ్యన మీ అభిప్రాయాలు ఒకటిగా అవ్వడానికి అవకాశం ఉండదండి ఇక్కడ కేతుగ్రహ సంచారం మూలాన. అలాగే మీరు ఎవరితోనా జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ వారికి మీకు మధ్యలో కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కానరావండి. అక్కడ మీ అభిప్రాయాలు వేరుగా ఉండడం, వారి అభిప్రాయాలు వేరుగా ఉండడం, తద్వారా కొంచెం చికాకుగా ఉండటం లాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో రవి, బుధ, శని ఈ 3 గ్రహాలు కూడా మనకి ఖర్చును పెంచుతూ ఉంటాయి. మనోవిచారం పెరుగుతుంది, శత్రుభయం పెరుగుతుంది, కొంతమందికి కలత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది, ఎందుకంటే ఇది సుమారుగా మనం చెప్పుకున్నాం కదంటే రాశిగతమైనటువంటిది. దీని కింద ఈ రాశి కింద, ప్రతి రాశి కిందకి కూడా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 70 కోట్ల జనాభాకి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంతమందికి కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది, కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాల వల్ల జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ రవి వల్ల, బుధుని వల్ల, శని వల్ల కూడా జరిగే అవకాశం ఉందండి. అందుచేత చాలా ఇబ్బందులు ఈ 3 గ్రహాలు వ్యయంలో ఉండటం వల్ల కొంచెం చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి చెప్పాలంటే ఈ మీనరాశి వారికి శుక్రగ్రహం ఒకటి ఈ 8 రోజులు పూర్తిగా సహకరిస్తున్నది. ఇకపోతే కుజుడు మాత్రం ఒక 5 రోజులు సహకరిస్తూ ఉన్నాడు. మిగతా రోజులన్నీ కూడా మనకు ప్రతికూలంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ రాశి వారు కూడా తప్పకుండా తగు జాగ్రత్త ప్రతి విషయంలో, డబ్బులు ఖర్చు పెట్టడంలో కానివ్వండి, డబ్బులు ఎవరికో ఇవ్వటంలో కానీ, సూరిటీ పెట్టడంలో కానివ్వండి, అమ్మక విషయాలు ప్రతి రూపాయి
ఆచితూచి ఖర్చు పెట్టండి. అవసరమా కాదా అని 1కి 10 సార్లు మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాతే డబ్బులు ఖర్చు పెట్టండి. అట్లాగే మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడడానికి ముందే ఆలోచించండి. ఈ మాట మాట్లాడవచ్చా, ఈ మాట మాట్లాడకూడదా అనేటువంటిది ఆలోచించి తర్వాతనే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించి ప్రయోజనం ఉండదు. తద్వారా కోపాలు పెరుగుతాయి, తాపాలు పెరుగుతాయి, శత్రుత్వాలు పెరుగుతాయి. అనేక రకాలైనటువంటి కొంచెం గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. అందుచేత ఖచ్చితంగా వీరు ఈ మీనరాశి వారు ఈ వారం రోజులు ఇంటి దగ్గర చేసుకోవడమే కాకుండా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే షాప్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే వచ్చిన తర్వాత ఒక్కసారి గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ కొంచెం తిరిగి నవధాన్యాలు తీసుకొని ఆ నవగ్రహాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ప్రధాన దేవతలు ప్రార్థించండి. చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు గ్రహాల యొక్క తీష్ణత తగ్గి మనకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా. ఇది కేవలం ఏం భయపడద్దండి, ఇది కేవలం రాశి ఫలితాలే, మీ వ్యక్తిగత జాతకం కానే కాదు. దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంది కాదంటలేదు, కానీ వ్యక్తిగత జాతకం తీసుకుని అందులో బాగున్నప్పుడు దీని యొక్క ప్రభావం చాలా 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 తక్కువ ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకం కూడా రాయించుకోండి. మా దగ్గర సౌకర్యం ఉన్నది. శుభం భూయాత్.